నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అక్కడ ప్రజలు? ఈ నాగర్ కర్నూలుకు ఇంతవరకు ఒక వాయిస్గా ఉన్న ఎంపీ దొరకలేదు నాగర్ కర్నూలు. ఎందుకంటే నాగర్ కర్నూలు నుంచి ఎంపికైన వాళ్ళందరూ కూడా కేవలం ఆ హోదాను వాడుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు పెంచుకున్నారు తప్ప అక్కడున్న ప్రజల గురించి ఎవరు ఆలోచించలేదు. అందుకొరకే అక్కడ దేశంలోనే లేనంత అత్యంత పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుదనము, అదేవిధంగా మరి వివక్ష ఇవన్నీ ఉన్న ప్రాంతం నాగర్ కర్నూలు. సో అలాంటి ప్రాంతం నుంచి మరి ఆ ప్రాంతంలో పుట్టిన మట్టి బిడ్డగా, ఆ ప్రాంతంలో చదువుకున్న బిడ్డగా, మరి ఆ ప్రాంతంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులను చదివించిన ఆ ప్రాంత బిడ్డగా నన్ను ఎన్నుకుంటే ఆ ప్రాంత ప్రజల గొంతుకగా నేను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తాన్న ఆశ నాకుంది. ప్రజలందరూ కూడా అది నమ్మే నా వెనుక ర్యాలీ అవుతున్నారు. బీఫామ్ తీసుకున్నారు, నామినేషన్ ఎప్పుడు అనుకుంటున్నారు, ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఎట్లుంది సార్ గ్రౌండ్లో? చాలా బాగుందండి. ప్రజలందరూ కూడా ఎన్ని రోజులు ఎందుకు రాలేదు ప్రవీణ్ కుమార్ అని బాధపడుతున్నారు. సో ఎందుకంటే ఇంతవరకు అసలు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఎంపికైన ఏ అభ్యర్థి కూడా ఇంతవరకు పార్లమెంట్లో నాగర్ కర్నూలు గురించి మాట్లాడలేదు. నాకు ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ రాములు గారు అందరికన్నా చివరి స్థానంలో ఉన్నాడు ప్రశ్నలు అడగడంలో. అట్లాంటి అసలు మౌనవ్రతం పాటించే వ్యక్తి రేపు ఆ ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తారు. అదేవిధంగా మల్లు రవి గారు ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రు? 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి దూరంగా ఉండి ఆ ప్రాంతంలో రకరకాల ముఠా రాజకీయాలు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా దోపిడీ చేసి ఆ ప్రాంతంలో భూములు గుంజుకొని అవి ఇవి చేసిన మల్లు రవి రేపు ఏం చేస్తాడు ప్రాంతానికి? ఆయన ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఢిల్లీలో అధికారపతిగా కూర్చొని డబ్బుల మూటలు మోసి ఎమ్మెల్యేలను మరి కొనుగోలు చేసిన మల్లు రవి అలా అదే తెలంగాణ గడ్డ మీద ఏ విధంగా, అది నాగర్ కర్నూలులో ఏ విధంగా తిరుగుతాడు? సో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి తెలంగాణలో కృష్ణా జలాల మీద హక్కులు కోల్పోవడం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కూడా చేయలేవు. అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి డబ్బుల మూటలు మోసే వ్యక్తి ఇలా మల్లు రవి. ఈ డబ్బుల మూటలు మోసే వ్యక్తి కావాలన్నా, లేకపోతే మీకోసం ఢిల్లీలో ఉండి కొట్లాడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో కొట్లాడి కేంద్ర మంత్రులతో కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే ఎంపీ కావాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? సో మీరు గనక వస్తే ఎలాంటి సమస్యల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది? ఎలాంటి హామీలతో పబ్లిక్లోకి వెళ్తున్నారు? నాగర్ కర్నూలులో ప్రధానంగా ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అండి. ఇదంతా కూడా అదేవిధంగా దట్టమైన అడవులు ఉన్న ప్రాంతం, 2 నదులు పారుతున్న ప్రాంతం, ఒకవైపు కృష్ణ, ఇంకోవైపు తుంగభద్ర పారుతున్న ప్రాంతం. అదేవిధంగా ఇంకొక వైపు కర్ణాటక బార్డర్ అంతా కూడా ఏమాత్రం సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతం, వలస కూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. తర్వాత వనపర్తి పట్టణంకి వస్తే చాలా చక్కగా మరి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చాలా చక్కగా ఈ ప్రాంతాన్ని వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ వీటిని బాగా గద్వాల కానీ వీటన్నిటి గొప్పగా డెవలప్ చేసింది. 3 జిల్లాలు ఇచ్చింది. అయితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధి కల్పించడంలో ఇంకా చాలా చేయాల్సి ఉన్నది. అందుకొరకు ఉపాధి కల్పన, పారిశ్రామిక వార్డులు అవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నవోదయ, సైనిక్ స్కూల్స్, తర్వాత రకరకాల స్పోర్ట్స్ అకాడమీస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కల్వకుర్తి ప్రాంతానికి వస్తే కల్వకుర్తిలో మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రకరకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వాటికి సంబంధించిన భూ నిర్వసతుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. పాలమూడు రంగారెడ్డికి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి ఏదైతే డోర్నకల్కు రైల్వే లైన్ ఉందో అది చిరకాల వాంఛ ఇక్కడి ప్రజలకు. ఆ రైల్వే లైన్ గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత సోమశిల నుంచి మరి సిద్ధేశ్వరం అంటే ఆంధ్ర ప్రాంతానికి దాని మీద బ్రిడ్జ్ చేసి దీన్ని జాతీయ రహదారి పోయేటట్టుగా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాయచూరు నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అంటే 3 రాష్ట్రాల కూడలి అలంపూరు, అదేవిధంగా రాయచూరు నుంచి ఐజ మీదుగా శాంతినగర్ మీదుగా అలంపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోవడానికి ఒక జాతీయ రహదారి కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా అంటే చాలా ఐటీ మా పరిశ్రమ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అలంపూర్ అంతా కూడా అచ్చంపేట అంతా కూడా నల్లమల అటవీ ప్రాంతం, అక్కడ వెదురు పరిశ్రమ అంటే కాగితపు పరిశ్రమ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే కేసీఆర్ గారి దార్శనికత వల్ల ఎంతైతే నీళ్ళు అవన్నీ వచ్చినాయో దానివల్ల చాలా అంటే చాలా అగ్రికల్చర్ డెవలప్ అయింది. బట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి మరి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా
ఇటువైపు కూడా సీడ్ సర్టిఫికేషన్, సీడ్ కంపెనీలు చాలా చోట్ల నకిలీ పత్తి విత్తనాలు ఇవన్నీ కూడా వస్తున్న ఈ పరిస్థితుల్లో ఆ సీడ్ కంపెనీస్, సీడ్ సర్టిఫికేషను, ఆ నకిలీ పత్తి విత్తనాల బెడదను నివారించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా చాలా అంటే చాలా చేయవచ్చు, కానీ వీటి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అన్ఫార్చునేట్లీ. అదేవిధంగా మరి పేద సామాజిక వర్గాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ సోదరులు కానీ, వీళ్ళందరి గురించి వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగ హక్కులు కానీ, ప్రమాదంలో ఉన్న రాజ్యాంగం గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమస్యల పట్ల ఫైట్ చేస్తా అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రజాపాలన ఎట్లుంది అనుకుంటున్నారు? అట్లాగే రీసెంట్గా గురుకులాల భువనగిరి గురుకుల సంక్షేమ హాస్టల్లో ఒక అబ్బాయి ప్రశాంత్, 12 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం, గుట్టు చప్పుడు కాకుండా ఆయనకు వైద్యం అందించి మృత్యుతో పోరాడి చివరి శ్వాస కూడా వదిలిండు. అసలు ఈ విషయం పట్ల ఏ అధికారి కానీ, ప్రతిపక్షాలు కానీ ఎవ్వరు కూడా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఏదన్నా హామీలు ఇవ్వడం కానీ, లేదంటే అసలు ఎందుకు జరిగిందని ఒక సమీక్ష సమావేశాలు ఇట్లాంటివి ఏమీ జరగట్లేదు. అసలు ఎంక్వైరీ అనేది లేదు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? దీన్ని తెలంగాణలో మీరు అన్నారు ప్రజాపాలన, నేను అనుకుంటున్నా సభ్యులైతే తెలంగాణలో ప్రజాపాలన జరగడం లేదు. తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతో పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. ఎందుకంటే కేవలం కేసీఆర్ పెట్టిండు. సో దానికి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకు లాక్ వేసి ప్రజలు కూడా ఎవరు పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే నాడు ఏ మహనీయుడైతే రాజ్యాంగం రచించి ఈ దేశానికి అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మూలకారకుడైండో ఆ మహనీయుడి విగ్రహాన్ని కేసీఆర్ గారు ప్రపంచంలో లేని ఎంత పెద్దైన విగ్రహం పెడితే దాన్ని అవమానించిన పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ లేనని ఎక్కువ గురుకుల పాఠశాలలు తెలంగాణలోనే దాదాపు 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెట్టారు. లక్షలాది మంది విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాంటి గురుకుల విద్యార్థుల మీద ఇవాళ ప్రభుత్వం కక్ష కట్టింది. ఇంతవరకు 5 నెలల నుంచి వాళ్ళు తినడానికి తిండికి సరిపోయిన బిల్స్ లేవండి. అదేవిధంగా మేము విద్యార్థులు దాదాపు 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ 4 నెలల లోపలనే, స్కూళ్ళల్లో కానీ స్కూల్ బయట కానీ. ఈ విద్యార్థుల ఆత్మహత్యలు నివారించాలంటే కౌన్సిలర్లు కావాలంటే కౌన్సిలర్లు పెంచడం లేదు. విద్యార్థుల తిండి సరిగా దొరకడం అంటే దాని గురించి బిల్స్ రిలీజ్ చేయడం లేదు. ఇవాళ పుస్తెలు తాకట్టు పెట్టి టీచర్లు ఆ విద్యార్థుల తిండి పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఇంకా మీరు ప్రశాంత్ అనే విద్యార్థి మృతి గురించి మాట్లాడినారు. ఎంత ఘోరం అంటే ఈ రాష్ట్రంలో పాలనకు ఒక నిలువుటద్దం ఏంటంటే ఈ భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి. సో ఈ అబ్బాయికి 9వ తారీఖు నాడు ఆరోగ్యం బాగలేదు, 10వ తారీఖు నాడు విరోచనాలు అవుతాయి. 10వ తారీఖు నాడు విరోచనాలు అయితే ఆయనను హాస్పిటల్కి తీసుకుపోయింది 12వ తారీఖు నాడు, ఏప్రిల్ 12వ తారీఖు నాడు. మరి 2 రోజులు ఏమైంది? 2 రోజులు ఏమైందంటే అక్కడుండే విద్యార్థుల్లో సీనియర్సే ఈయనకు ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు. 6వ తరగతి పిల్లవాడికి 9వ తరగతి విద్యార్థి ట్యాబ్లెట్లు ఇచ్చిండు. సో మరి స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ ఏమైండు? స్కూల్ ప్రిన్సిపల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు గాయబ్ లేడు. సో పారిపోయాడు స్కూల్ నుంచి. సో పారిపోయినప్పుడు మరి ఈ ఉన్నతాధికారులకు కానీ మంత్రికి కానీ ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు? 20 మంది విద్యార్థులు, 25-30 మంది విద్యార్థులు విషాహారం తిని హాస్పిటల్ పాలయ్యేదాకా ఎవరికి తెలియదు. సో మరి సెక్రటరీస్ ఏం చేసిండ్రు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చేసిండ్రు, చీఫ్ సెక్రటరీ ఏం చేసింది, ఆ మంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసి ఆయన కిందనే వస్తుంది సాంఘిక సంక్షేమ శాఖ. మరి ఎందుకోసం ఈ పిల్లలు చనిపోతున్నారు? సరే, తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత మరి మంచి వైద్యం ఇవ్వాలి కదా, ఎక్కడో తీసుకుపోయి ఏరియా హాస్పిటల్ పడేసిండ్రు. అంతే, మీ దారిన మీరు చావండి అని. అక్కడ నుంచి తీసుకుపోయి మిరాకిల్ హాస్పిటల్ అని పడేసిండ్రు, ఎక్కడనో ప్రైవేట్ హాస్పిటల్. చివరికి చచ్చిపోతున్నాడని తెలిసి అప్పుడు రెయిన్బోకి పంపించిండ్రు. ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ లక్షలాది మంది పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కంట్రోల్ రూమ్ పెట్టినాం. ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేసిండ్రు. ఒక స్వచ్ఛంద సంస్థ కంట్రోల్ రూమ్ నడిపించేది, ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేసిండ్రు. అంటే పూర్తిగా పోయింది. రేవంత్ రెడ్డి గారికి పేద వర్గాలు చదువుకోవాలని లేదు, ఇది చాలా క్లియర్గా తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఒక్క నిమిషం కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇంకెవరు బాధ్యత? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి. తుక్కుగూడకు వచ్చి చెత్త గ్యారంటీలు ఇవ్వడం కాదు, ఈ ప్రజల జీవితాలకు గ్యారంటీ ఇవ్వాలి, ఈ విద్యార్థుల జీవితాలకు గ్యారంటీ ఇవ్వాలి. అంతే తప్ప అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి కదా దాని తర్వాత మేము ఏమైనా చేసినా నడుస్తుంది, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని పోలీస్ కేసులు పెడతామంటే నడవదు, ఆ పప్పులు ఉడకవు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గద్దె దిగాలి. ఆయన్నే
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. చివరగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నాగర్ కర్నూలు పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఏం చెప్తారు సార్? నాగర్ కర్నూలు ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం చేస్తూ నేను 24వ తారీఖు నాడు నామినేషన్ ఇస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయాలనుకుంటా. దయచేసి స్వచ్ఛందంగా మీ సర్ది నీళ్లు అన్నీ మీరే తెచ్చుకొని నన్ను దయచేసి ఆశీర్వదించండి. అదేవిధంగా లక్షలాదిగా వచ్చి నన్ను ఆశీర్వదించాలి. అదేవిధంగా నేను అన్నీ వదులుకొని ప్రజాసేవకు వచ్చిన 7 సంవత్సరాల ఉన్నత ఉద్యోగం మిగిలి ఉండగానే అవన్నీ కూడా వదులుకొని నేను ఇలా మీ సేవ కోసం వచ్చిన. సో తప్పకుండా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి. సో ఆశీర్వదిస్తే నేను తప్పకుండా మీ గొంతుకై పార్లమెంటులో ఉంటా. మీ గొంతుకై ప్రభుత్వాలతో కుస్తీ పట్టైనా మన ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం నిరంతరం చేస్తే నాకు వేరే పని కూడా ఏం లేదు. నేను ఈ పని గురించే వచ్చినా. నాకు బిజినెస్లు ఏం లేవు. మిమ్మల్ని డెవలప్ చేయడమే నా ముఖ్యమైన బిజినెస్ అని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తేనే అక్కడి ప్రజల సమస్యలన్నిటి కూడా ప్రజల గొంతుకై పోరాటం చేస్తా పార్లమెంట్లో నాగర్ కర్నూలుని ఆర్థికంగా అట్లాగే పేద మధ్యతరగతి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా తన సాయశక్తులా ప్రయత్నం చేస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన సాయశక్తులా పని చేసి తీరుతా అన్న ఒక హామీని, ఒక భరోసానైతే ఇస్తున్న సిచ్యువేషన్స్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.